జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడి చేశారు. దాడికి నిరసనగా జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. దాడిపై మరో సీనియర్ జర్నలిస్ట్ సునీల్ మనతో పాటు ఉన్నారు. ఒక అయ్యప్ప మాల మీద మాలేసుకున్న ఒక సీనియర్ జర్నలిస్ట్పై కూడా దాడిని మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా అయ్యప్ప మాలని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్పై జరిగిన దాడిని ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా నేను మా కొలీగ్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. సమాజంలో పొద్దున్న లేస్తే మంచి చెడులని, ప్రభుత్వం చేసే పనులని, ప్రభుత్వం చేసే చెడుల పనులను, మంచి పనులు అన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసేది మీడియానే. ఫిలిం దాంట్లో కూడా అనేక సందర్భాల్లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో అనేక సందర్భాల్లో మీడియా ఎంతగానో కోఆపరేషన్ చేసింది. ఒక ఫిలిం రిలీజ్ కావాలంటే మీడియా కోఆపరేషన్ లేని ఎక్కడ కూడా ప్రజలకు తెలియదు కదా. కాబట్టి ప్రతిదీ కూడా మీడియా చేసినటువంటి ఈ అంత ఫిలిం ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మీడియాని ఈ రకంగా విచక్షణ రహితంగా ఒక సీనియర్ నటుడు, అతను ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మోహన్ బాబు ఈ రకంగా విచక్షణ రహితంగా బూతు పురాణం తిడుతూ ఈ రకంగా దాడి చేయడం, దీన్ని తీవ్రంగా ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే మోహన్ బాబుపై 307 గతంలో ఐపీసీ సెక్షన్ 307 ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద వెంటనే కేసు నమోదు చేయాలి. ఇప్పుడు ఆల్టర్నేట్గా 118 సెక్షన్ కింద నమోదు చేశారు. కానీ 109 కింద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. కేవలం నోటీసులు ఇచ్చి విచారణ ఇచ్చి కాలయాపన చేస్తా అంటే మాత్రం కుదరదు. అతను పొలిటికల్గా చాలా ఇంప్లూయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కొద్దిసేపటి మీద దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా స్వీకరించవద్దు, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. జర్నలిస్టులపై దాడులు చేస్తే వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. మరోవైపు అతనికి కాంపెన్సేషన్ చెల్లించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దేశ సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్, అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇటీవల రీసెంట్లీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జర్నలిస్టులపై దాడులు చేస్తే ఎవరిని ఉపేక్షించొద్దని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని అయినా కూడా ఖచ్చితంగా మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి. 109 అటెంప్ట్ మర్డర్ కేసు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తన సహనాన్ని కోల్పోయి తన కుటుంబ సమస్యలను తీర్చుకోవడం పోయి మీడియా పైన దాడి చేయడాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్ట్ యావత్ లోకం ఖండిస్తుంది. తెరపైన హీరోలాగా నటిస్తూ వ్యక్తిగత ప్రవర్తనలో మాత్రం విలన్ అయిపోయాడు మోహన్ బాబు నాయుడు. మోహన్ బాబు ఇప్పటికైనా క్షమాపణ చెప్పుకోపోవడం అనేది చాలా బాధాకరం. దాడి చేయడమే కాక తనకు రక్షణ కావాలంటూ పోలీసులకు ఇప్పుడే పిటిషన్ వేసినట్టు తెలిసింది. అసలు నువ్వు దాడులు చేస్తూ నువ్వు రక్షణ అడగడం ఏంది మోహన్ బాబు? ఇది చాలా ఖండించదగ్గింది. ముందు మాకు రక్షణ కావాలి జర్నలిస్టులకు, నీకు కాదు. నువ్వు ఇప్పుడే కోర్టులో కేసు దాఖలు చేసినట్టు సమాచారం వచ్చింది. ఆ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు రక్షణ కాకుండా అరెస్ట్ చేయాలి. వెంటనే ఒక వీధి రౌడీలాగా మీడియా ముందు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి నీ కుటుంబ సమస్యను నువ్వు ఇంట్లో 4 గోడల మధ్యలో తీర్చుకుంటే ఏ సమస్య ఉండదు. గుర్తుపెట్టుకో, మాతో బుద్ధి చెప్పించుకోవాకు. నిన్న జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం. వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని బజారుకి ఈడ్చుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక అసహనంతో ఒక వీధి రౌడీల మోహన్ బాబు వ్యవహరించడం నిజంగా కూడా ఆక్షేపణీయం. మీడియా తన వంతు బాధ్యతను తను నిర్వర్తిస్తుంటుంది ప్రజాస్వామ్య పద్ధతిలో. నీకు ఇష్టమైతే చెప్పాలి, లేదంటే నో కామెంట్ అని అనాలి. కానీ ఒక బయట తీసుకోవడానికి వచ్చినటువంటి మైకును తీసుకొని ఒక తగలరాని చోట తగిలితే ప్రాణానికి అపాయం కలిగేటటువంటి పరిస్థితిలో రంజిత్ ఉండేవాడు. ఇప్పటికి కూడా రంజిత్కు 3 చోట్ల గాయమైనట్టు తెలిసింది. నిజంగా ఇది దురదృష్టకరం. ఇట్లాంటి వ్యక్తి పైన తప్పనిసరిగా మేము నిన్నటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాలి మోహన్ బాబు పైన. తప్పనిసరిగా అతను కేసు నమోదు చేయడమే కాదు, వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అతను హాస్పిటల్లో ఈరోజు పడుకొని కేవలం మళ్ళీ ఒక సినిమాటిక్గా ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు. అట్లాంటి డ్రామాలను మనం ఉపేక్షించేది లేదు. అవసరమైతే ఈ విషయంలో మేము ఇప్పుడు డీజీపీని కూడా కలవడానికి వెళ్తాము. వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తే తప్ప ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాదు అనేటటువంటిది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా సంఘంగా మా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా ఎంతటి వారైనా చట్టానికి అతీతులు గారు, వాళ్ళు హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుపోతూ శిక్షించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టులంతా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే తీవ్రంగా, ఎందుకంటే మోహన్ బాబుకు పలుకుబడి ఇటు రాజకీయంగా ఎక్కువ శాతం ఉండడంతో తప్పించుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఎట్టి పరిస్థితిలో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ అయితే నినాదాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు.